తెలంగాణలో బీజేపీ టార్గెట్ లోకల్ బాడీ ఎన్నికలేనా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన జోష్ పార్టీ శ్రేణిలో ఏమాత్రం తగ్గకుండా అధిష్టానం ప్రణాళికలు రచిస్తోందా? మోడీ 11 పాలన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రజలపై ఇంపాక్ట్ పడే విధంగా స్కెచ్ వేస్తోందా? ఇదే జోష్ ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణిలో కాన్ఫిడెన్స్ నింపేందుకు పార్టీ పెద్దలు కసరత్తులు చేస్తున్నారా? అసలు బీజేపీ పెద్దల స్కెచ్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ఫుల్ జోష్లో ఉన్న కాషాయదండు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు టార్గెట్ చేస్తుంది. చాప కింద నీరులా కనబడకుండా బలోపేతమవుతున్న పరివారులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు పాచికలు కదుపుతున్నారు. బీఆర్ఎస్ పాచికలను తిప్పికొడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ తమ గలాన్ని ప్రజల్లో వినిపించడానికి కాషాయదళం సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ చేస్తున్న ఫామ్ హౌస్ రాజకీయాలు తమకు ప్లస్ అవుతున్నాయనే అంచనాల్లో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒప్పందం ప్రకారమే హోల్సేల్ రాజకీయాలు చేస్తున్నాయనే టాక్ సైతం నడుస్తుంది. అంతేకాదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఒప్పందం ప్రకారమే రెండు పార్టీలు కలిసి నీకు సగం సీట్లు నాకు సగం సీట్లు అంటూ ముందుకు వెళ్తున్నాయనే టాక్ సైతం రాజకీయ వర్గాలు నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలకు భారీగా గండిపడి అధికారమనే కల నెరవేరకపోయినప్పటికీ ఓటింగ్ శాతం భారీగా పెంచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారమనే కాన్ఫిడెన్స్ కమలనాథుల్లో కనిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు కమలం పార్టీల కుమ్మక్కు రాజకీయం మంచి ఫలితాలు రాబట్టడంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లి అధికార పార్టీకి భారీగానే గండి కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకు బీజేపీ ఇప్పటి నుంచి స్థానిక ఎన్నికలకు దారులన్నీ క్లియర్ చేసుకుంటుంది. అందులో భాగంగానే 11 ఏళ్ల మోడీ పాలన, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమవుతున్నారని పార్టీ అధిష్టానం భావిస్తుందట. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యంపై ప్రజలకు వివరించడంలో బీజేపీ విఫలమవుతుందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో కాషాయ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, పొలిటికల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కలిసి పార్టీ క్యాడర్ కు క్లాసులు పీకుతూ వారిని అలర్ట్ చేసే పనిలో బిజీగా గడుపుతున్నారంట. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు యావత్ తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందా లేదా అనేది అటుంచితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమకు అడ్వాంటేజీగా మారాయని తెలంగాణ కమలదళం భావిస్తోంది. ఈ అడ్వాంటేజీ ఉత్తర తెలంగాణ జిల్లాలపై మాత్రమే ఉండనుందా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణపై బీజేపీ పట్టు పెంచుకుంటుందా? ఇప్పటికే ఉత్తర తెలంగాణ నుంచి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం ఆ పార్టీకి ప్లస్ అవుతుందా అన్న చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాలను పూర్తిగా అనుకూలంగా మార్చుకుని తెలంగాణలో అధికారం సాధించడానికి బీజేపీ హైకమాండ్ పాచికలు వేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఫుల్ జోష్ తో ఉన్న పరివాదుల దండు ఇదే జోష్ తో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రణాళికలకు పదును పెడుతుంది. రాష్ట్రంలో అధికార మార్పు జరిగి ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్న కాషాయ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనని నిరూపించిందని చెప్పుకుంటుంది. మొత్తం మీద తెలంగాణలో జోష్ కొనసాగించేందుకు కమలం పెద్దలు మెదళ్లకు పదును పెడుతున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టిన కాషాయ పార్టీ నేతలు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో అధిష్టానం కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్ తో పాటు కొత్త బాస్ ఫైనల్ అయితే మరింత దూకుడు పెంచాలని బీజేపీ నేతలు స్కెచ్ గీస్తున్నారు. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ పార్టీకి ఎంత మేర కలిసి వస్తాయో చూడాలి.